వాళ్ళు ఎక్కడి నుంచి మాయమైపోయారో అక్కడ వాళ్ళకి 2 కుంకుమ భరణులు దొరికినాయట. సమ్మక్క తరపున ఒక్క కుంకుమ భరిణ అంటే వాళ్ళు ముత్తైదువులే ఎప్పుడు అని చెప్పడానికి గాను. ఓ సారక్క తరపున ఒకటి. అవి పూజారులకి మళ్ళీ దొరుకుతాయి. వనప్రవేశం అంటారు. మళ్ళీ తీసుకెళ్ళి ఆ కుంకుమ భరణాలు ఎక్కడో పెడతారు. మళ్ళీ తర్వాత వనం నుంచి బయటకొచ్చేటప్పుడు పూజారులు ఆ సంబంధించిన గద్దెలంటారు అక్కడ వాటిని పెట్టి పూజించేటటువంటి స్థలాలని. ఆ గద్దెల దగ్గర ఉండే పూజారులు వెళ్ళి ఆ వనప్రవేశం చేసి వాళ్ళని తీసుకొనొచ్చి అక్కడ పెడతారు. పెట్టి ఈ నలుగురికి నిత్యం పూజలు జరుగుతాయి. నిత్యం అంటే ఈ జాతర అనే రోజులు పూజలు జరుగుతాయి. సమ్మక్క, సారక్క, గోవిందరాజు, జంపన్న. అక్కడ జంపన్న వాగు అని కూడా ఉంటుంది. ఆ జంపన్న వాగు పూర్తిగా అసలు అతను చేసిన యుద్ధంలో ప్రవహించిన రక్తంతో నిండిపోయింది ఆ రోజుల్లో అని కూడా చెప్తారు. వీళ్ళకి మాత్రం ప్రత్యేకంగా గద్దెలు అంటే పీఠాలు కట్టి, ఆ పీఠాలు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా పర్మనెంట్గా ఏదో కట్టారు. ఎప్పుడు వాళ్ళు చేసుకునే మేక్ షిఫ్ట్ లాగా కాకుండా కొంచెం చక్కగా కనిపించేలాగా బాగా కట్టుకున్నారు.